ఇక టీఆర్పీలోకి చేరికలు యాదాద్రి జిల్లా నుంచి పార్టీలో చేరిన పలువురు నాయకులు. ఇక టీఆర్పీలోకి చేరికలు యాదాద్రి జిల్లా నుంచి పార్టీలో చేరిన పలువురు నాయకులు కండువా కప్పి ఆహ్వానించిన టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నూతన సభ్యులకు మల్లన్న దిశానిర్దేశం చేసిండు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిండు తీన్మార్ మల్లన్న. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పర్వం కొనసాగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నుండి పలువురు నాయకులు కార్యకర్తలు ఆదివారం టీఆర్పీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు, గుండాల మండల అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సామాజిక న్యాయం, బీసీలకు రాజ్యాధికారం మరియు ప్రజా సమస్యలపై పరిష్కారమే లక్ష్యంగా టీఆర్పీ ముందుకు సాగుతుందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితులైన వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్పీ మరింత బలంగా నిర్మించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రతి పార్టీ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంత కొట్లాడినా కానీ ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని అధికారంలో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని అంతర్గత కుమ్మలాట అంటే వాళ్ళే వెనక సచ్చే మోపైతున్నారు. ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి నేనే ఉంటా 2030 దాకా అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అందరూ సీనియర్లు మొన్న వచ్చినవి 2 సార్లు ఉంటే మా సంగతి ఏందని వాళ్ళు కొట్లాడతారు. సరే వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుందా, అధికారంలో రాదా అనే సంగతి పక్కకెడితే వాళ్ళే వెనక సస్తా ఉన్నారు. ఇక మరి బీసీల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడుతాడు. ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటానికి బీసీ ప్రజలు ఈ పార్టీ మాది, ఈ పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని స్వచ్ఛందంగా వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఏదేమైనా మిత్రులారా, మన రాజ్యాధికారం కోసం ఎవరు కొట్లాడరు, మనమే కొట్లాడాలి. ఎందుకంటే మన రాజ్యాధికారం వస్తే వాళ్ళ కూసాలు కలిగితే వాళ్ళ రాజకీయానికి మొత్తానికి మనగడ లేకుండా కరువైపోతుంది. కాబట్టి వాళ్ళు కొట్లాడరు. వాళ్ళు బీసీల గురించి మాట్లాడే ప్రసక్తి ఉన్నది. బీసీల ఓటు బ్యాంకింగ్ గురించి మాట్లాడతారు తప్పితే బీసీ ఓటు బ్యాంకింగ్ ఎట్లా మలుచుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఉంటారు. కాబట్టి మనకు రాజ్యాధికారం ఇచ్చే ప్రసక్తి కూడా ఉండదు. ఈ ఇయర్ కూడా మన పార్టీని నిలదొక్కుని మన పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మనకు రాజ్యాధికారం ఈజీగా సాధ్యమవుతుంది. మన ఓట్లు మనం వేసుకుంటే సరిపోద్ది. రైట్, ఇది మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం.